పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 29న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే అవకాశం ఉంది. ఇక అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది. శనివారం జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగింది. ఇందులో 3 ప్రత్యామ్నాయాలు పరిశీలనకు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం బీసీలకి 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహించడం, జీవో ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు జరపడం, లేదా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఎన్నికలు వాయిదా వేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. అయితే బిల్లుకు లేదా ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం లభించే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది నేతలు బీసీలకు 42% సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడానికి మొగ్గు చూపారు. జీవో జారీ చేసే పక్షంలో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందని, ఎన్నికలు వాయిదా వేస్తే పాలనలో సమస్యలు తలెత్తుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 5 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అలాగే సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 26వ తేదీకి నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాత న్యాయ సలహా తీసుకుని 29న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తుది నిర్ణయం కాంగ్రెస్ బీసీలకు 42% సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడమే అయితే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసినందున సెప్టెంబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వర్గాలు సమాచారం.